నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం కన్ఫర్మ్ అయింది. దీనికి గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహిస్తున్నారు. వీరసింహారెడ్డి విజయం తర్వాత వీళ్ళిద్దరి కలయికలో రూపొందుతున్న రెండవ సినిమా ఇది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్నారు. ఈ నెల 10న బాలకృష్ణ పుట్టినరోజున పురస్కరించుకుని ఆదివారం ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మాలినేని ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి పనిచేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందని పేర్కొన్నారు. చరిత్రను, భారీ యాక్షన్ను ముడిపెట్టే ఓ వినూత్నమైన ఎపిక్ స్టోరీతో దీన్ని రూపొందించనున్నాం. ఇందులో బాలయ్య మునుపెన్నడూ చూడని విధంగా శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్నాయని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. ఇంకా కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలోనే రివీల్ చేస్తామని అన్నారు. ప్రభాస్ హీరోగా హను రావుపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగానే అనుపమ్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి గోడ దూకాల్సి వచ్చినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోస్ను ఇన్స్టా వేదికగా పంచుకున్నారాయన. నా 40 ఏళ్ల సినిమా ప్రయాణంలో నేను నా షూటింగ్స్ లొకేషన్స్లోకి ఎన్నో మార్గాల ద్వారా ప్రవేశించాను. కానీ ఈరోజు ఇలా సెట్లోకి వెళ్ళడం ప్రత్యేకంగా కాకుండా చాలా కామెడీగా కూడా ఉంది. ప్రస్తుతం నేను ప్రభాస్ నటిస్తున్న సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్లో ఉన్నాను. ఈ ప్రయాణాన్ని సాహసోపేతం చేయాలని మా డ్రైవర్ అనుకున్నాడు. మేము అడవి లాంటి ప్రదేశంలోకి చేరుకున్నాం. తీరా చూస్తే అది డెడ్ ఎండ్ అని తెలిసింది. కార్ని రివర్స్ చేయలేకపోయాం. దీంతో ఏం చేయాలో తెలియలేదు. మా కార్ పక్కనే సినిమా షూట్ కూడా జరుగుతోంది. దాంతో చేసేది లేక ఇలా గోడ దూకి లొకేషన్స్లోకి అడుగు పెట్టానంటూ రాసుకొచ్చారు. రాజమౌళి సినిమాల్లో ఛాన్స్ వస్తే చాలని ఎంతోమంది నటీనటులు అనుకుంటారు. ఆయన డైరెక్షన్లో ఒక సినిమా చేస్తే చాలు, తమకు ఓవర్ నైట్ స్టార్డమ్ వస్తుందని హీరో హీరోయిన్లు నమ్ముతారు. ఆయన ఆఫర్ ఇవ్వాలే కానీ 2-3 ఏళ్ల పాటు కాల్ షీట్స్ ఇవ్వడానికి బిజీ ఆర్టిస్టులు సిద్ధపడతారు. అయితే ఈ మాయ పడకుండా తమ కెరియర్ను జాగ్రత్తగా బిల్డప్ చేసుకునే నటీనటులు కొందరుంటారు. రాజమౌళికి 2-3 ఏళ్లు రాసిచ్చేయడానికి ఆసక్తి చూపించేవారి విషయం ఇది. చియాన్ విక్రమ్ తన కెరియర్ నుంచి చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టాడు. అప్పట్లో తెలుగులో పెద్దంత ప్రాధాన్యం లేని పాత్రలను సైతం చేశాడు. చివరకు తమిళంలో బ్రేక్ వచ్చిన తర్వాత అతని సినిమాలు తెలుగులో డబ్ అయ్యి గ్రాండ్గా రిలీజ్ కావడం మొదలైంది. ఒకానొక సమయంలో విక్రమ్ సినిమాలు తమిళంలో కంటే తెలుగులోనే భారీ విజయాల్ని సొంతం చేసుకున్నాయి. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి ఎప్పుడూ ఆసక్తి కనబరిచే విక్రమ్, మహేష్ బాబు రాజమౌళి సినిమాల్లో వచ్చిన ఆఫర్ను సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తుంది. కొంతకాలం క్రితం రాజమౌళి బృందం విక్రమ్ను కాంటాక్ట్ చేసి మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్టులో పాత్ర చేయమని కోరిందట. ఈ ప్రాజెక్టుకు ఉన్న క్రేజ్ తెలిసి కూడా విక్రమ్ ఆ ఆఫర్ను నో చెప్పాడట. ఎందుకంటే అతని పాత్ర సినిమాలో నెగటివ్ షేడ్స్తో సాగుతుందట. ఇప్పుడు తనకున్న ఇమేజ్కు అలాంటి పాత్ర చేయడం కరెక్ట్ కాదని విక్రమ్ భావించాడని సన్నిహితులు చెప్తున్నారు. హీరోగా ఎంతటి రిస్క్ చేయడానికైనా సాహసించే విక్రమ్ మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్టులో నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయడానికి మాత్రం ధైర్యం చూపించలేకపోయాడని తెలుస్తుంది. విక్రమ్ నో చెప్పిన తర్వాత చిత్ర బృందం ఆర్ మాధవన్ను అప్రోచ్ అయిందని, ఆయన వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించి డేట్స్ అడ్జస్ట్ చేశాడని అంటున్నారు. మాధవన్ హీరోగా కొన్ని చిత్రాలు చేసి హీరోగా తనను తాను నిరూపించుకుని ఇప్పుడు ప్రతినాయకుడు పాత్రలు సైతం చేస్తున్నాడు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో కేఎల్ నారాయణ దీనిని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి స్వరరచన చేస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్లో సోమవారం మొదలైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.